హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఇవాళ మనం ఒక మంచి టేస్టీ రెసిపీ చూడబోతున్నాము. హై ప్రోటీన్ డయట్ కోరుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా సరే మనం నాన్ వెజ్ తినలేని టైంలో ప్రోటీన్ ఫుడ్ తినాలి అని కోరుకునే వాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. ఫస్ట్ అయితే మనము చిన్న సైజు మీల్ మేకర్స్ దొరుకుతాయి కదా మనకి, వాటిని ఒక 10 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టేసుకొని పెట్టుకోవాలన్నమాట. వాటిలో ఉన్న నీరు మొత్తాన్ని పిండేసుకొని జస్ట్ ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఇలాగ మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. అయితే మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మీల్ మేకర్స్ అనేవి కాస్త క్రిస్పీగా అవుతాయి. అలాగే వాటిలో ఉండే చప్పదనం అది పోతుందన్నమాట. ఆయిల్లో ఫ్రై చేయడం అనేది చాలా మీల్ మేకర్స్ని మంచి టేస్టీగా తయారు చేస్తుంది. సో మనం ఇలాగ కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అయితే ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందన్నమాట. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. తర్వాత మనము ఇది గోంగూర పేస్ట్ అన్నమాట. నేను ఇందులో ఏమీ వేయలేదు, జస్ట్ గోంగూరను అలాగే పచ్చిమిరపకాయలని ఫ్రై చేయకుండానే పేస్ట్ చేసేసాను అన్నమాట. ఇప్పుడు నేను ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. గోంగూరని ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత పేస్ట్ చేస్తుంటే దాని కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో అందుకని నేను పచ్చి గోంగూర ఆకుల్ని అలాగే పచ్చిమిరపకాయలని గ్రీన్ చిల్లీస్ని మనం పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనము ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక చిటికెడంత పసుపు, అలాగే ఒక స్పూన్ కారము, కూరకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం జీరా పౌడర్, అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. అయితే మనకి మీల్ మేకర్స్ అనేవి కాస్త చప్పగా ఉండడం వల్ల మనకి ఇందులో గోంగూర అనేది యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ రావడమే కాకుండా మీల్ మేకర్స్ కూడా ఆ పులుపుని అబ్జార్బ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో మనం మళ్ళీ ఒకసారి కూరకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇది ఒక టీ గ్లాస్ కంటే కూడా కాస్త ఎక్కువే వాటర్ పట్టినాయి దీనికి. ఇప్పుడు మనం ఈ వాటర్ కాస్త మరిగిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. కూర అయితే చాలా సింపుల్గా అయిపోతుంది, ఎందుకంటే మనకి ఎక్కువగా కూరగాయలు కట్ చేసే ప్రాసెస్ ఉండదు. మనం గోంగూర ఆకులను మాత్రం ముందు రోజు నీట్గా కడిగేసుకొని అంటే గోంగూర కాడల నుంచి వేరు చేసేసుకొని కడిగేసుకొని పెట్టుకున్నామంటే మనకి కర్రీ అనేది జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. తర్వాత మనకి మీల్ మేకర్స్కి ఈ మసాలాలన్నీ పట్టేటట్టుగా ఒక 5 మినిట్స్ పాటు మనం ఈ కూరని కుక్ చేసుకోవాలి. ఇంకా మనకి ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. సో మనకి చాలా తొందరగా అయిపోతుంది ఈ కర్రీ అనేది. గరం మసాలా వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఒక 3 to 4 మినిట్స్ ఉంచేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పొద్దున్నే ఎలాంటి హడావిడి లేకుండా పిల్లలకి బాక్స్లో కూడా పెట్టివ్వడానికి చాలా క్విక్గా అయిపోతుంది ఈ కర్రీ. ఇలాగ జస్ట్ మనం గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట. మనం ఒక 3 to 4 మినిట్స్ తర్వాత చూసామంటే ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలుతూ ఉంటుంది. మనకి కూర కూడా బాగా దగ్గరగా ఉడుకుతుంది. సో మనము ఇంకా ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని
వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీకు నచ్చేటట్టుగా వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇది మనం బగారా రైస్లోకి కానీ లేదంటే జీరా రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ పూరీల్లోకి కానీ చాలా మంచి కాంబినేషన్గా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.